హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ శ్రావ్య ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. మరో సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు చాలా టేస్టీగా ఉండే, అందరికీ క్రేవింగ్స్ ఉంటాయండి జున్ను అంటే. ఇలాంటి క్రేవింగ్స్ ఉన్న జున్నును ఎటువంటి ప్రిజర్వేటివ్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితో చాలా టేస్టీగా చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. జున్ను అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారండి? చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇటువంటి జున్నుని మనం చేసుకుందాం. ఒక మందపాటి కళాయిని తీసుకుని అందులో ఒక హాఫ్ లీటర్కి కొంచెం ఎక్కువగా ఉండే పాలను కొంచెం చిక్కగా ఉండేటట్టు తీసుకుందామండి. అందులో ఒక 100 గ్రాముల బెల్లాన్ని ఉండలు లేకుండా అంటే మెత్తగా మనం పాలలో కలిసిపోయేటట్టు ఒకసారి పూర్తిగా మనం వాటిని కలుపుకుందాం. పూర్తిగా ఉండలు లేకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలండి. చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు జున్ను తినాలనిపిస్తుంది అని అంటూ ఉంటారు. అటువంటి టైంలో జున్ను పాలు లేకుండా మనం చేసుకోవడం చాలా కష్టం అని అనుకుంటారు. కానీ ఈ విధానంలో చేసి చూడండి, ఆ జున్నుకి ఈ జున్నుకి అస్సలు వేరే వ్యత్యాసమే ఉండదండి. సరే, ఇప్పుడు దాన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుందాం. అందులో ఒక 4 ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ నీచు వాసన వస్తుంది కదా అనుకుంటారేమో, అస్సలు రాదండి. నేను తయారు చేసే విధానంలో మీరు కూడా తయారు చేసుకుంటే అసలు నీచు వాసన అనేది అసలు మనం ఎగ్ వేసామా అన్నదే కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. మిక్సీ జార్లో ఒక 4 ఎగ్స్ తీసుకుని దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఒక హాఫ్ మినిట్ పూర్తిగా దాన్ని మిక్సీ పట్టుకోవాలి. గిలకొట్టొచ్చు, కానీ మిక్సీ పట్టుకుంటే చాలా ఫ్లఫీగా వస్తుందండి. అదే మనం మిక్సీ పట్టడంలోనే ఉంటుందండి అసలైన ఫ్లఫీగా, చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది జున్ను. ఈ విధంగా ఒక హాఫ్ మినిట్ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఒక హాఫ్ మినిట్ మిక్సీ పట్టుకున్న దాన్ని మనం పాలలో వేసుకుని మొత్తం కలుపుకోవాలండి. ఇందాక మనం బెల్లం కలిపిన పాలు ఉన్నాయి కదా, వాటిలో పూర్తిగా కలిసేటట్టు దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. అదేవిధంగా మనం ఒక టీ స్పూను మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలండి. మిరియాలు కూడా చాలా హెల్త్కి మంచిది. మనం కొన్ని వాటిల్లో మిరియాలు వాడము, కానీ జున్నులో మాత్రం కంపల్సరీ మిరియాలను వాడుతూ ఉంటాము. మిరియాలు అలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. అలా కలుపుకున్న దాన్ని మనం ఒక మందపాటి మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ పాత్రను తీసుకుని అందులో ఒక గ్లాస్తో వాటర్ పోసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది. ఆ జున్నుని గిన్నెని అందులో పెట్టేసేయాలండి. పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఏదన్నా కింద గిన్నె ఉంటే పెట్టుకోవచ్చు, కానీ నేను మాత్రం నాకు ఇంట్లో అవైలబుల్ లేక నేను అలాగే పెట్టేశాను. నో ప్రాబ్లం అండి, అలాగున్నా పర్వాలేదు. ఇడ్లీ పాత్ర మూతను కూడా మనం క్లోజ్ చేసుకోవాలి. అంతేనండి, ఒక 20 మినిట్స్ అలా సిమ్లో వదిలేస్తే మనకి వేడివేడిగా జున్ను రెడీ అయిపోతుంది. తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత దాన్ని మూత ఓపెన్ చేసుకుని అయిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. ఎలా చెకింగ్ చేసుకోవాలంటే ఏదైనా టూత్ స్టిక్ కానీ, నేనైతే చాక్తో చూశానండి, కాలుతుంది కదా అని. చూసారా, చాక్కి ఏం అంటుకోలేదు. అలా ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాలి. ఏమన్నా అంటుకుంది అంటే కనుక ఇంకో 5 or 10 మినిట్స్ దాన్ని చెక్ చేసుకోవాలండి. ఏం లేదు, అంతా ఓకే అండి. చూసారా ఎంత బాగుందో. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 5 or 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి. మా పిల్లలకి ఎంత బాగా నచ్చిందంటే, అమ్మ నువ్వు 1 వీక్ ఒకసారైనా ఇలా చేసి పెట్టమ్మా అని చెప్పి అంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్తామని అన్నారు.
చూసారు ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. ఓకే, బాయ్ అండి.